సో ఈ రేషన్ బియ్యము 3 మంత్స్ది ఒకేసారి ఇచ్చారనమాట, 3 నెలలది. సో ఆల్మోస్ట్గా 3 నెలలకు ఒకేసారి ఇచ్చే ప్రక్రియ అంతా 95% కంప్లీట్ అయిపోయిందట. సో ఇది కొంత సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం ఎట్లా ఎందుకు జరిగింది అని అంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో ఒక మంచి నిర్ణయం ఏది అని అంటే అది సన్నబియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం అన్నది. సరే అక్కడక్కడ అన్నం మెత్తగా అవుతుంది, అవి వచ్చినాయి, కొన్ని ఇన్సిడెంట్స్ కనిపించినా ఓవరాల్గా అంతకు ముందు ఇచ్చిన బియ్యం కంటే చాలా మెరుగే కదా. ఇప్పుడు ఇలా బయట బియ్యం కొనాలంటే ఎంత సన్న బియ్యం క్వాలిటీ తక్కువ బియ్యం అయినా సరే 45 నుంచి 50 రూపాయలు తక్కువ లేదు. 25 కిలోల బియ్యం మనం ప్రతి 4 పిల్లలు ఉన్నది 25 కిలోల బ్యాగ్ కొనాలన్నా ఇవాళ 1500 నుంచి 1700 దాకా ఉంది ప్రీమియం రైస్. ఆ అమౌంట్ అయితే పాపం ఆ కుటుంబానికి మిగిలినట్టే కదా. సో ఇప్పుడు ఇంతకుముందేమో 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకునేది, ఇవాళ ఎవరు అమ్మట్లే. ఇంకా ప్రీమియం రైస్ కొనేటోళ్ళకి కూడా రేషన్ కార్డు అంటే వాడు అమ్ముతుండొచ్చేమో, కానీ మామూలుగానైతే అవే బియ్యాన్ని వండుకొని తింటున్నారు. ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్లో నాకు నచ్చిన స్కీమ్ అయితే ఇది ఒకటి, ఎందుకంటే వాళ్ళకి 3 పూటలా తినడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి ఇందులో వేరే రాష్ట్రాలకి ఈ పీడిఎస్ రైసు ఈ రైసు తరలిపోవడము, అమ్ముకోవడము, దందా చేయడం అన్నది కూడా ఆగిపోయింది. ఇది మంచి నిర్ణయం, ఇది పర్ఫెక్ట్గా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.